ఏ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటిగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు న్యూస్ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అయిందండి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నైతే భవిష్య అగర్వాల్ ఓన్ చేసుకున్న కృత్రిమ ఏ కంపెనీ వాళ్ళు కృతి అనే ఒక ఏ అసిస్టెంట్ ని జూన్ 12వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. వీళ్ళు దీన్ని భారతదేశపు మొట్టమొదటి ఏ అసిస్టెంట్ అని కూడా పిలుస్తున్నారు అనమాట. ఇది ఒక ఏజెంటిక్ ఏ అసిస్టెంట్ అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక టీజర్ వీడియోని కూడా రివీల్ చేశారు. సరే టీజర్ వీడియోని అయితే మనం ప్లే చేసి చూపిస్తాం చూడండి. ఈ పర్టికులర్ ఏ అసిస్టెంట్ మనతో సంభాషిస్తుంది అనమాట. ఈవెన్ ఫుడ్ ఆర్డర్ పరంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫుడ్ ఆర్డర్ ఏజెంట్ అని చెప్పి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆటోమేటిక్ గా ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తుంది అనమాట. కొంచెం అడ్వాన్స్ లెవెల్లోని ఏ మోడల్ డెవలప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి స్పెసిఫిక్ ఏది వెబ్ యాప్ లేకపోతే ఫోన్ యాప్ అనేది కూడా మనకి జూన్ 12వ తారీఖు వాళ్ళైతే తెలియబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఏ రంగంలో భారతదేశ ఆర్మీ ఒక నెక్స్ట్ లెవెల్ కి చేరుకుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశం సంబంధించిన వెపన్ సిస్టమ్ ని 14,000 అడుగుల పైన టెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో హై పర్ఫార్మెన్స్ కెమెరా కానివ్వండి, ఏ రిలేటెడ్ సెన్సార్స్ అయితే ఉపయోగించారు. ఈ పర్టికులర్ ఏ సంబంధించిన వెపన్ సిస్టమ్ హైలైట్స్ చూసుకున్నట్లయితే ఏఐడి AWSSA LW అనే ఒక ప్లాట్ఫామ్ లో అయితే దీన్ని డెవలప్ చేశారన్నమాట. సో దీన్ని డెవలప్ చేసింది BSS అడ్వాన్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళైతే దీన్ని డెవలప్ చేశారు. లైట్ మెషిన్ గన్ ఏ టెక్నాలజీతో ఆపరేట్ చేయగలిగారు అనమాట. ఒక 7 రోజుల పాటు ట్రయల్ చేసి జూన్ 8వ తారీఖున సక్సెస్ఫుల్ గా ఈ ట్రయల్ రన్ అనేది కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. రియల్ ఫీల్డ్ కండిషన్స్ లో సోల్జర్స్ లేకుండానే ఈ పర్టికులర్ లైట్ మెషిన్ గన్ ని ఆపరేట్ చేయొచ్చు అనమాట ఏ టెక్నాలజీ ద్వారా. టార్గెట్ సిస్టమ్ కానివ్వండి, ఎంగేజ్మెంట్ మాడ్యూల్ కానివ్వండి, లో లేటెన్సీ ఎడ్జ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఉపయోగించి ఇండియన్ ఆర్మీ వాళ్ళు త్వరలో ఇది పర్టికులర్ ఎక్విప్మెంట్ యూజ్ చేసే అవకాశం ఉంది. మన ఆర్మీకి ఏతో మరింత స్ట్రెంత్ తోడైంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా కోర్సెరా వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఈ రిపోర్ట్ ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ స్కిల్ ప్రాఫిషియన్సీ మీద ఇచ్చిన రిపోర్టు. ఇందులో ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ ఏంటంటే ఓవరాల్ గా స్కిల్స్ పరంగా చూసుకున్నట్లయితే భారతదేశం 89వ పొజిషన్ లో ఉందంట. కానీ జనరేటివ్ ఏ లెర్నింగ్ లో మాత్రం భారతదేశం మంచి పొజిషన్ లో ఉన్నట్టుగా అయితే ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో మీరు సరిగ్గా గమనిస్తే ఓవరాల్ సంబంధించిన అన్ని రకాల స్కిల్స్ పరంగా చూస్తే భారతదేశం 89వ పొజిషన్ లో ఉంది. అంటే ఇండియా నథింగ్ బట్ ఇండియాలోని యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెక్నాలజీ పరంగానే ఎంప్లాయీస్ కానివ్వండి గ్లోబల్ రేస్ లో 89వ పొజిషన్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా అయితే మాత్రం ఈ మధ్య కాలంలో భారతదేశం నుంచి ఏ సంబంధించిన కోర్సెస్ లో చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు. సుమారుగా 1.3 మిలియన్ అంటే సుమారుగా 13 లక్షల మంది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కోర్సులు ఎన్రోల్ చేస్తున్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ప్రతి సంవత్సరం పోల్చుకున్నట్లయితే జనరేటివ్ ఏ కోర్సెస్ సంబంధించిన పర్సంటేజ్ భారతదేశం సంబంధించిన విద్యార్థులు పెరుగుతూ వస్తున్నారంట. నెక్స్ట్ చూసినట్లయితే డెలాయిట్ కంపెనీ వాళ్ళు తాజాగా ఆసియా పసిఫిక్ రిలేటెడ్ ఏరియాస్ ని దృష్టిలో పెట్టుకుని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డొమైన్ లో కొన్ని కేంద్రాలను అయితే ప్రకటించడం జరిగింది. అందులో 3 దేశాల్లో మన భారతదేశం కూడా ఉందన్నమాట. భారతదేశం, మలేషియా మరియు సింగపూర్ దేశాలని డెలాయిట్ కంపెనీ వాళ్ళు అయితే ఎంచుకోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ 3 దేశాలను అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏజెంటిక్ ఏ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సుమారుగా 6,000 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోబోతున్నారు అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఓవరాల్ గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏజెంటిక్ ఏ మీద $1 బిలియన్ వరకు మనకి డెలాయిట్ కంపెనీ వాళ్ళు అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ డెలాయిట్ కంపెనీ వాళ్ళు ఎన్విడియా కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం కూడా జరిగింది అనమాట. వీళ్ళ జారా ఏ టెక్నాలజీ స్టాక్ ని డెవలప్ చేయడం కోసం వీళ్ళ ఎన్విడియా వాళ్ళతో కూడా టైప్ అయినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి కొత్త ఏ మోడల్స్ అయితే తీసుకొచ్చారు. రోబోటిక్స్, స్మార్ట్ సిటీస్ మరియు అటానమస్ వెహికల్స్ కి సపోర్ట్ అయ్యే విధంగా ఈ మోడల్స్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా చూసినట్లయితే ఏ మోడల్స్ స్మార్ట్ కార్స్ కోసం అటానమస్ వెహికల్ ఆర్కిటెక్చర్ అయితే డెవలప్ చేశారు. ఇది కూడా ఏ రిలేటెడ్ ప్లాట్ఫామ్ అనమాట. కాస్మోస్ ప్రెడిక్ట్ 2 అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ప్రపంచపు ఫౌండేషన్ మోడల్ అన్నట్టు చెప్తున్నారు. ప్రెడిక్షన్ క్యాపబిలిటీస్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో మన ఏ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాధికా సుబ్రహ్మణ్యం. ఈ పేరు ఎవరంటే నిజమైన హ్యూమన్ కాదనమాట. భారతదేశపు మొట్టమొదటి ఏ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈమె ఏ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్. ఎప్పుడు కూడా మొత్తం 365 రోజులు కూడా ట్రావెలింగ్ చేస్తున్నాడు. కానీ ఇది రియల్ గా ట్రావెల్ చేయడం కాదనమాట. ఏ టెక్నాలజీ ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ కింద వర్చువల్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ పర్టికులర్ మోడల్ తమిళ్ మరియు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ఈమె ప్రతిరోజు పోస్టులు అయితే పెడతారు. నథింగ్ వీళ్ళు ఒక హ్యాండిల్ లాగా నథింగ్ ఎవరో బ్యాక్గ్రౌండ్ లో ఈ పర్టికులర్ ఏ మోడల్ హ్యాండిల్ అయితే వర్కౌట్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మిస్ట్రల్ వాళ్ళు ఒక సరికొత్త ఏ మోడల్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది స్పెసిఫిక్ గా రీజనింగ్ ని ఫోకస్ చేస్తూ ఒక కొత్త ఏ మోడల్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. సో 2 వర్షన్స్ లో ఈ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఒకటి స్మాల్, రెండోది మీడియం అనమాట.
మిస్ట్రల్ స్మాల్ ఒక 24 బిలియన్ పారామీటర్ మోడల్. దీని హగ్గింగ్ ఫేస్ ద్వారా మీరు అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మెజిస్ట్రల్ మీడియం అనేది కూడా ఇంకొక మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది మిస్ట్రల్ ఈ చాట్ బోర్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ కొత్త మోడల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, లాజిక్స్ తీసుకోవడం కానివ్వండి, డెసిషన్ ట్రీస్ కానివ్వండి, రూల్ బేస్డ్ సిస్టమ్స్ కానివ్వండి, వీటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి కొత్తగా తీసుకొచ్చిన మోడల్ అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అలానే ముఖ్యంగా వీళ్ళు డెవలప్ చేసిన మ్యాజిస్ట్రల్ మోడల్ ఏదైతే ఉందో కాంపిటేటర్స్ తో పోల్చుకున్నట్లయితే ఇది 10x ఫాస్ట్ తో వర్క్ అవుతుంది, బాగా ఫాస్ట్ అవుట్పుట్స్ ఇస్తుంది అనేది దీన్ని హైలైట్ చేస్తున్నారు. వీడియో అనమాట వాళ్ళు రిలీజ్ చేసింది వాళ్ళ యూట్యూబ్ హ్యాండిల్లో. నెక్స్ట్ చూసినట్లయితే మెటా కంపెనీ వాళ్ళు కొత్త ఏ మోడల్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఫిజికల్ రీజనింగ్ బేస్ చేసుకుని డెవలప్ చేసిన మోడల్ అనమాట. దీని పేరు చూసుకున్నట్లయితే VJEPA2 అనే ఒక పేరుతో దీన్ని మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ముఖ్యంగా ఫిజికల్ ఇంటరాక్షన్స్ ని డిటెక్ట్ చేసే విధంగా ఈ మోడల్ డెవలప్ చేసినట్టు తెలుస్తున్నారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడల్ అని చెప్తున్నారు. ముఖ్యంగా రోబోట్స్ ఏదైతే ఉంటాయో లేకపోతే అదర్ ఏజెంటిక్ ఏఐస్ ఫిజికల్ వరల్డ్ లో ఇంటరాక్ట్ అవడం కోసం, ఏఐ సిస్టమ్స్ ని డెవలప్ చేయడం కోసం, లేకపోతే రోబోట్స్ సంబంధించిన నెక్స్ట్ లెవెల్ మోడల్స్ డెవలప్ చేయడం కోసం ఈ కొత్త మోడల్ అయితే హెల్ప్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. రోబోట్స్ అన్ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్ మరియు ఎన్విరాన్మెంట్స్ తో ఇంటరాక్ట్ అవడం కోసం ఈ VJEPA2 అనే ఒక మోడల్ అయితే డెవలప్ చేశారన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే చాట్ జీపీటీ నుంచి సరికొత్త మోడల్ యాక్సెస్ అయితే వచ్చింది. చాట్ జీపీటీ O3 Pro అనమాట. సో ఇప్పుడు ఎవరైతే చాట్ జీపీటీ సంబంధించిన ప్రో యాక్సెస్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇదైతే యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. O3 మోడల్ తో పోల్చుకున్నట్లయితే O3 Pro మోడల్ లో మరిన్ని పవర్ఫుల్ టూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఇంటర్నెట్ ద్వారా బ్రౌజ్ చేయొచ్చు, ఇంటర్ప్రెట్ ఇమేజెస్ ని ఇంటర్ప్రెట్ చేస్తుంది, ఫైల్స్ తో వర్క్ చేస్తుంది, పైథాన్ కోడ్ రన్ చేస్తుంది, ఈవెన్ యూజర్ ప్రిఫరెన్సెస్ ని గుర్తు పెట్టుకుంటుంది అనమాట. ఇవన్నీ కూడా అడ్వాన్స్ క్యాపబిలిటీస్ తో వీళ్ళు O3 Pro అనే ఒక మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. బట్ దీని మనకి యాక్సెస్ అయితే ఫ్రీ అకౌంట్ లో లేదు. ఎవరైతే ప్రీమియం యాక్సెస్ ఉంటుందో ChatGPT Pro యాక్సెస్ ఉన్న సబ్స్క్రైబర్స్ మాత్రం ఈ పర్టికులర్ మోడల్ యాక్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే జూమ్ సంస్థ, మళ్ళీ చాలా మంది జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు కదా, ఆ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఒక కాంటాక్ట్ సెంటర్ ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఈ కాంటాక్ట్ సెంటర్ ద్వారా లోకల్ ఎంటర్ప్రైజెస్ మరియు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కూడా ఈ పర్టికులర్ ఏ కాంటాక్ట్ సెంటర్ అయితే ఉపయోగించుకోవచ్చు. అంటే దీనికి CCaaS ప్లాట్ఫామ్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది అనమాట. ఇక ఈ AI డ్రివెన్ కాంటాక్ట్ సెంటర్ సొల్యూషన్ ఏదైతే ఉందో భారతదేశంలో ముంబై, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో అయితే AI డ్రివెన్ కాంటాక్ట్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద డిజిటల్ ఇండియన్ భాషిని డివిజన్ DIBD వాళ్ళు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRIS వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక MOU అయితే చేసుకోవడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ని ఇండియన్ రైల్వేస్ లో ఉపయోగించడం కోసం ఈ MOU అనమాట. ఈ సరికొత్త ఏ మోడల్ ఏదైతే ఉందో ప్యాసింజర్స్ తో ఇంటరాక్ట్ అవడం కోసం ఒక మోడల్ డెవలప్ చేస్తున్నారు. ఇది భారతదేశంలోని 22 భాషను సపోర్ట్ చేసే విధంగా ఒక చాట్ బోట్ లాంటిది డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్ టు టెక్స్ట్ ట్రాన్స్లేషన్, టెక్స్ట్ టు స్పీచ్, ఇలా డిఫరెంట్ మోడల్స్ ని రూపొందించిన భాషని ప్లాట్ఫామ్ ద్వారానే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కి కొత్త ఏ మోడల్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే డైషీ లైఫ్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లోని క్యాప్జెమినీ వాళ్ళతో కలిసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోకస్డ్ GCC ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ముఖ్యంగా డైషీ సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మోడర్న్ మరియు డిజిటల్ విభాగంలో ముందుకు వెళ్లే విధంగా కీలక పాత్రని వహించే విధంగా ఈ పర్టికులర్ మోడల్ హెల్ప్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ మోడల్ ఫస్ట్ క్యాప్జెమినీ వాళ్ళు బిల్డ్ చేసి రన్ చేస్తారన్నమాట. మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తారు. ఆ తర్వాత డైషీ వాళ్ళు దీని నుంచి ఫుల్ కంట్రోల్ అయితే తీసుకుంటారు అన్నమాట. ఇనీషియల్ గా క్యాప్జెమినీ వాళ్ళు బిల్డ్ చేస్తారు, దాన్ని డైషీ వాళ్ళు అయితే తీసుకుంటారని చెప్తున్నారు. ఈ సెంటర్ లో ఏమేమి చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఈ విభాగాల్లో ఈ పర్టికులర్ సెక్టర్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.